మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. దేవుని బిడ్డలారా, దిక్కులేని వారు అని ఎవరినంటారు? ఎక్కడికి వెళ్ళాలో తెలియని వారిని అంటారు. నశించువారని ఎవరిని అంటారు? ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని వారిని అంటారు. కానీ మనము తరమబడుచున్నా ఎక్కడికి వెళ్ళాలో మనకు బాగా తెలుసు. మనల్ని అందరూ పడద్రోస్తున్నప్పటికీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో మనకు బాగా తెలుసు. కాబట్టి మనం దిక్కులేని వారము కాము, మనం నశించు వారము కాము. దేవుని బిడ్డలారా, దేవుడు తోడున్నంత వరకు ఎంతమంది చేత మనం తరవబడినా దిక్కులేని వారము కాము. భయపడకండి. ఎంతమంది మనం పడద్రోయాడాలని చూసినా మనం నశించు వారము కాము. అస్సలు దిగులు చెందకండి. దేవుని బిడ్డలారా, దేవుడు తోడున్నంత వరకు ఎంతమంది చేత మనం తరవబడినా, ఎంతమంది చేత మనం పడద్రోయబడాలని చూసినా వారి వల్ల కాదు. ఏ భయం పెట్టుకోకండి, ఏ దిగులు పెట్టకండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు స్తోత్రాలనైనా. ఈరోజు మేము అందరికీ దిక్కులేని వారముగా, నశించు వారముగా కనిపిస్తున్నాం. అయినప్పటికీ నీ చెంత మేము ఉంటున్నాం కాబట్టి మేము దిక్కులేని వారం కాదయ్యా, మేము నశించు వారం కాదయ్యా. తండ్రి, నీవు మాకు తోడున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎవరైతే తరమబడుచున్నప్పుడు శ్రమలు పడుతున్నారో, దిగులు చెందుతున్నారో వాళ్ళను బలపరచమని, యేసు నామములో వారిని ఆదరించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.